హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ ఈ ఉల్లిపాయల్లోనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ పీసెస్ కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుని మగ్గించుకుందాం. నెక్స్ట్ ఇవి మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకొని కలుపుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని వాటర్లో ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. వాటర్ అంతా బాగా ఇంకేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.